నమస్తే, నేను మధు. ఈ సంవత్సరం టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లకు బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. మన రీసెంట్ గానే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అల్లు శిరీష్ వివాహం కూడా జరగబోతుంది. ఇప్పుడు తాజాగా మరొక హీరో కూడా వార్తల్లో నిలిచారు. ఆయన ఎవరో కాదు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సో ఈయన కూడా హీరోగా రాణించి అందరి మంచి హృదయాలను కూడా ఆయన గెలుచుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా పెళ్లి పెట్టలేకపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకు వధువు ఎవరు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ సంవత్సరం ఎందుకో టాలీవుడ్ హీరోలకు బాగా కలిసి వచ్చినట్టే ఉంది. మొన్న విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి, ఇప్పుడు అల్లు శిరీష్ పెళ్లి, ఇప్పుడు చూస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కూడా జరగబోతుంది. అయితే వీళ్ళది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? వధువు ఎవరు సార్? ఈ 2026 సంవత్సరం మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, సినిమా పరిశ్రమకు మంచి శుభవార్తలు తీసుకొచ్చింది, శుభ విజయం తీసుకొచ్చింది. సంక్రాంతితోటే ప్రారంభమైనటువంటి ఆ విజయం పరంపర కొనసాగుతున్న వేళ అటువైపు విజయడాకాలు మోగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు పెండ్లి బాకాలు మోగుతూ ఉన్నాయి. అల్లు శిరీష్, ఆ తర్వాత విజయ్ దేవరకొండ, ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఎవరు అంటే బెల్లంకొండ సురేష్ వారి యొక్క కుమారుడు. బహుశా నాకు తెలిసి 7-8 చిత్రాల్లో నటించాడు. అల్లుడు సీను, అల్లుడు అదర్సు, సీత, కవచం, భైరవం ఇలాంటి చిత్రాల్లో నటించాడు. తాను ఒక మాస్ ఇమేజ్ తోటి ఉన్నటువంటి హీరోగా రాణిస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తరహా చిత్రాలు చేశాడు. కేవలం లవర్ బాయ్లా కాకుండా ఒక మాస్ క్రేజీ స్టార్ హీరోలో కొడుకులు కానీ, స్టార్ మెగా ఫ్యామిలీ నుంచో, ఇంకా నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తే ఈ హీరోలు ఎలా కథలు చేస్తారో ఆ తరహా కథలు చేస్తుండే. తన నటనా పరంగా అయితే ఓకే అనిపించుకున్నాడు. సినిమాలు కూడా వరుసగా చేస్తూనే ఉన్నాడు. బహుశా ఇప్పుడు కూడా రెండు సినిమాలు షెడ్యూల్లో ఉంది. సరే, అందరికీ వివాహం తప్పదు కాబట్టి పెళ్ళి బాగా కూడా ఫైనల్ అయినట్టు, రేపు 8వ తారీఖు ఎంగేజ్మెంట్ అవుతున్నట్టు కూడా వార్తలు అయితే వస్తుంది. అంతకుముందు హీరోయిన్లతో రూమర్స్, గాసిప్స్ సాధ్యమే ఈ రోజుల్లో. అవన్నీ కూడా వచ్చాయన్నమాట వాస్తవం. అయినా కూడా అవన్నీ కొట్టేస్తూ ఇప్పుడు ఎంగేజ్మెంటు, గాసిప్స్లో విన్న పేర్లేవి కాకుండా ఒక మామూలు కామన్ ఒక అడ్వకేట్ కూతురు అని తెలుస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లో అడ్వకేట్స్ అండ్ జడ్జి కూడా, వాళ్ళ తాతగారు ఏదో జడ్జి అనే వార్త కూడా వస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే వాళ్ళకున్న ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ తరఫున ఆ అమ్మాయిని అయితే చేసుకుంటున్నారు. 8వ తారీఖు వివాహ నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ అని తెలుస్తుంది. అది ఎంగేజ్మెంట్ రోజు క్లారిటీ వచ్చేస్తుంది, పలానా అమ్మాయి పేరు ఏంటి, ఏం జరుగుతుంది అనేది. మొత్తం మీద అయితే అల్లుడు సీను అనేవాడు నిజంగా అల్లుడు అయిపోతున్నాడు, ఒక ఇంటికి అల్లుడు అవుతున్నాడు అని చెప్పొచ్చు. ఇది లవ్ మ్యారేజ్గా తీసుకోవాలి, అరేంజ్ మ్యారేజ్గా తీసుకోవాలి? వాస్తవానికి ఇది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పరిచయస్తుల మధ్య జరుగుతున్న మాత్రాన లవ్ మ్యారేజ్గా భావించడానికి అవకాశం లేదు. ఒకవేళ లవ్ మ్యారేజ్ కూడా కావచ్చు, మనకైతే క్లారిటీ లేదు, డీటెయిల్స్ తెలియనప్పుడు. బహుశా వాళ్ళంతా కూడా ఫ్యామిలీ అన్నప్పుడు మరి వాళ్ళు కలిసి చదువుకున్నారా, ఎక్కడైనా లేదంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా రేపు ఎంగేజ్మెంట్ రోజు అప్పటికే అన్ని క్లియర్గా వస్తుంది. బహుశా ఏది జరిగినా కూడా బెల్లంకొండ సురేష్ యొక్క ప్రొడ్యూసర్గా స్టార్ సినిమాలు ఎలా తీశారు, ఆ క్రేజ్ని అయితే ఈ సాయి శ్రీనివాస్ నిలబెట్టుకున్నాడు. సో ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ నుంచి వస్తుంది, మంచిగానే ఉంటారని మనం భావించవచ్చు. ఇక్కడ అందరి టాలీవుడ్లో ఉన్నటువంటి హీరో హీరోయిన్ల పెళ్ళి, అందరి పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి సార్. కానీ చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూసే పెళ్ళి ఒకటి ఉంది సార్. సో వారి పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది సార్? అది అందరికీ కూడా వరుసగా ఆయన మామూలు స్టార్ నుంచి మల్టీ స్టార్ నుంచి మొత్తం ఏకంగా వరల్డ్ స్టార్ అయిపోయాడు. సినిమా పరంగా సినిమాలు వస్తున్నాయి కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు. బహుశా ఆ రోజు మాత్రం చాలామంది అంటే ఎంతోమంది యువతులు ఏడుస్తారేమో నిజంగా మీరు కోరుకున్న హీరో ప్రభాస్ గారి పెళ్ళి డిసైడ్ అయితే. ఎందుకంటే నేను చూసాను విజయ్ దేవరకొండ పెళ్ళి అయిన తర్వాత రీల్స్లో 2-3 అమ్మాయిలు అయితే బయటకు వచ్చి ఏడుస్తున్న దృశ్యాన్ని, బాధపడుతున్న దృశ్యాన్ని. ఒక అమ్మాయి పాపం చాలా కలెక్టివ్ మెటీరియల్ అంతా చూపిస్తుంది. విజయ్ దేవరకొండ పోస్టర్లు, స్టిక్కర్స్, రకరకాలైనటువంటి ఎన్ని కలెక్ట్ చేసిందో పాపం. అంటే ఈ ఫ్యాన్ ఆఫ్ 5-6 ఇయర్స్లోనే ఆమె అంతగా గాఢంగా ప్రేమించిందేమో, ఇష్టపడిందో మనకు తెలియదు. అంటే ప్రేమించిందని చెప్పొచ్చు, స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే మనం ఈ 2-3 చూసాము. మీరు కోరుతున్నట్టు ప్రభాస్ గారి పెళ్లి నిజంగా అయిన రోజు మాత్రం ఎన్ని విషాదగాథలు రీల్స్ చూడాల్సి వస్తుందో మనం చూడాలి. మరి ఇంతమందికి కలిసి వస్తున్న ఈ సంవత్సరం ప్రభాస్ గారికి కూడా కలిసి వస్తుందా సార్? ఎందుకంటే వార్తలు విన్నాం మొన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటున్నట్టు, పెళ్ళిళ్ళు కుదురుతున్నట్టు ఆ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం కూడా ఆయన పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రభాస్ గారే దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూడాలి.
సో ఏదేమైనా సరే ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి అయితే ఇప్పుడు తెర మీదకి వస్తుంది. సో టాలీవుడ్ ఇప్పుడు ఈ సంవత్సరం 3వ హీరో ఎవరు సార్? ఆ అమ్మాయి పేరు ఏమన్నారు? కావ్యారెడ్డి. కావ్యారెడ్డి అని తెలుస్తుంది. అవును. సో మనం మొత్తం కూడా అఫీషియల్ అనౌన్స్ కానప్పుడు మనం కూడా పేర్లు ప్రస్తావించడం కానీ జరగకూడదు అనే ఉద్దేశం అనేది. ఎంగేజ్మెంట్ రోజు మొత్తం అన్ని క్లారిటీగా ఫ్యామిలీ ఏంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ మధ్య స్నేహం ఏంది, అవన్నీ కూడా వివరాలు మళ్ళీ ఒకసారి చర్చిద్దాం. సో ఏదేమైనా సరే ఈ ఇయర్ మాత్రం టాలీవుడ్ హీరోలకి హీరోయిన్స్కి పెళ్లి విషయంలో బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, పెళ్లిళ్ళు, ఎంగేజ్మెంట్లు, రిసెప్షన్లు జరిగిపోతున్నాయి. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఎలా జరగబోతుంది, ట్రెడిషనల్గానా ఏంటి? మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, అమ్మాయి ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. మరి వారు అఫీషియల్గా అనౌన్స్ చేస్తే తప్ప మిగిలిన డీటెయిల్స్ తెలియదు. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.